గాలి సునీల్ రెడ్డి, వయసు 33 సంవత్సరాలు, డోర్ నంబర్ 14-129, మోదుకూరు, బాపట్ల జిల్లా, ఏపీ. 9/9/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నేను గురువుగారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయనను ఎప్పుడో చూశాను అనిపించింది. ఎలా అని ఆలోచిస్తే నా తలంపుకు వచ్చింది. స్వప్నంలో వారి దర్శన భాగ్యం నాకు ముందుగానే కలిగిందని గుర్తించాను. గురువుగారితో ఆ విషయాన్ని చెప్పాను కూడా. నా చిన్నప్పటి నుండి మా ఇంట్లో మహాత్ముల చరిత్ర పారాయణలు జరుగుతూ ఉండేవి. మా హౌస్ ఓనర్ పెద్దమ్మ, అమ్మ, సుజాత ఆంటీ వీళ్ళు ఎప్పుడూ మహాత్ముల గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. నేను శ్రద్ధగా వినేవాడిని. ఆ విధంగా నాకు సత్సంగాల పట్ల ఆసక్తి, మహాత్ముల పట్ల ఇష్టం బలపడింది. అమ్మ ఎప్పుడూ ఒంగోలు భరద్వాజ మాస్టర్ గారి సమాధి దర్శనానికి తీసుకుని వెళుతూ ఉండేది. అమ్మ వాళ్ళు ఎప్పుడూ ఒక విషయంలో బాధగా కనిపించేవారు. అది భరద్వాజ మాస్టర్ గారి దర్శన భాగ్యం కలగలేదని, వారి వాయిస్ రికార్డింగ్ లేదని, వారి వీడియోలు కూడా లేవని అనుకుంటూ ఉండేవారు. అది నా మనసులో బలంగా నాటుకుపోయింది. నేను పెరిగిన వాతావరణం ఎలాంటిదంటే, తాతయ్య, మామయ్య, అమ్మ, పెద్దమ్మ అందరూ గురు సాంప్రదాయంలో ఉన్నవారు. మేము నలుగురం, నేను, బబులు, శ్యామ, భార్గవి. అటువంటి వాతావరణంలో పెరగడం వలన సహజంగానే మాకు కొంత ఆసక్తి ఉండేది. మా ఇంట్లోనూ అమ్మమ్మ గారింట్లో కూడా అటువంటి వాతావరణమే ఉండడం వలన. అందుకని నాకు గురువుగారిని చూస్తే బాబా గురువుగారు వేరు కాదు, ఒక్కటే అనే భావం గట్టిగా ఉండేది. మా ఇంట్లో ఉన్న అందరి మహాత్ముల చరిత్రలు చదివాను. గురువులందరి తత్వం ఒక్కటే అని నా మనసుకు తెలిసింది. అందుకే గురుదేవుల ఫోటోలు, ఆడియో, వీడియోలు చేయడం నాకు ఇష్టంగా ఉండేది. అవన్నీ భద్రపరుచుకున్నాను. మేము వేమారెడ్డి గారింట్లో అద్దెకు ఉన్న రోజుల్లో నాకు కలిగిన అనుభవం. శరత్బాబుజీ గారు మా ఇంటి వరండాలో కూర్చుని సత్సంగం చేస్తున్నారు. నీకేం కావాలి అని అడిగారు. నాకు అప్పుడు ఆరోగ్యం బాగుండడం లేదు. ఆహారం జీర్ణం అయ్యేది కాదు. అది జ్ఞాపకం ఉన్నా ఆ విషయం గురించి అడగలేదు. నేను ఎప్పటికీ మీకు ఇలా దగ్గరగా ఉండాలి అని అడిగాను. స్వప్నం ముగిసింది. అప్పటికి నేను శరత్బాబుజీ గారిని చూడలేదు. చిన్న కార్డులో ఉన్న చిత్రరాజాన్ని మాత్రమే చూశాను. ఇది జరిగిన కొన్ని నెలలకు గురువుగారు వచ్చి మా ఇంట్లో సత్సంగం చేశారు. శరత్బాబుజీ గారు, గురువుగారు వేరు కాదు అని అర్థమైంది. తరువాత తెనాలి సత్సంగాలకు వెళుతూ ఉండేవాడిని. ఒకరోజు గురువుగారు నన్ను పడుకోమని నా పొట్ట మీద ఊది రాశారు. అంతటితో జటిలమైన నా ఆరోగ్య సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందు ఎందరో వైద్యుల చుట్టూ తిరిగి ఎన్నో రకాల మందులు వాడినా తగ్గని నా గడ్డు సమస్య అంతటితో తీరిపోయింది. 2009 విజయదశమికి షిరిడీ వెళ్ళాలని 2 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము. విజయదశమి నాటికి స్వైన్ ఫ్లూ బాగా ప్రచారంలో ఉంది. గురువుగారిని ఎలా వెళ్ళాలి అని అడిగాను. ఏం పర్వాలేదు, అంతా మంచిగా జరుగుతుంది, వెళ్ళిరండి అన్నారు. తీరా అక్కడికి వెళితే షిరిడీలో జనమే లేరు. అంతా ఖాళీగా ఉంది. మమ్మల్ని ఆపేవారే లేరు. చక్కగా బాబాగారిని తనివి తీరా నిలబడి 10 నిమిషాలు దర్శనం చేసుకున్నాము. గురువుగారి సత్సంగాల ప్రభావం వలన మరియు గురువుగారు చెప్పుకొని వెళ్ళడం వలన బాబా ఒక దేవుడు అనే భావం లేదు. ఒక దగ్గరి బంధువు ఇంటికి వెళ్ళినట్లు అనిపించింది. బాబా నావాడు అనే భావం కలిగింది. ఇలా ఆనందంగా షిరిడీ ప్రయాణం ముగించుకుని వచ్చాము. అలాగే గురువుగారి కరుణా కటాక్ష వీక్షణములు మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం. నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా వారిని నా హృదయంలో తలుచుకుంటూనే ఉంటాను. గురుదేవులు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నా హృదయం ఆనందంతో నిండిపోయేది. దాని గురించి వివరించి చెప్పలేను, కానీ చెప్పలేనంత ఆనందం. ఆ ఆనందం నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటూ గురుదేవులకు నమస్కారములతో